హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ శ్రీదేవి గారు. హలో అమ్మ, నమస్కారం. నమస్తే అమ్మా. అయితే కొందరు ప్రతి విషయం గురించి ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంటే ఓవర్ థింకర్స్. ఇలా అతిగా ఆలోచించడం నుంచి బయటపడటం ఎలా మేడం? అతిగా ఆలోచించటము అంటే దీన్ని మనము ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయొచ్చు. ఒకటి బై బర్త్ ఆ నేచర్ వస్తుంది కొంతమందికి, అంటే అది హెరిడిటరీ అనుకోవచ్చు. పేరెంట్స్ నుంచి కానీ కొంచెం అతిగా కంగారు మనస్తత్వం అవి ఉంటాయి. పేరెంట్స్లో ఈ లక్షణం ఎవరికైనా ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది. అయితే అది ఎక్కువ ఉండదు, నెగ్లిజిబుల్ నంబర్. వాళ్ళు ఒక 10% అలాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ 90% చూసి నేర్చుకోవడం ఎక్కువ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ 10% వాళ్ళు అయితే అది హెరిడిటరీ ఆస్పెక్ట్ కాబట్టి చిన్నతనం నుంచి చూపిస్తూనే ఉంటారు. అది పేరెంట్స్ కొంత ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోనే కొన్ని అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అలాంటి పర్సన్స్ ఉన్నారు అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొంచెం చిన్నపిల్లల ఏజ్ నుంచే కొంచెం ఓర్పుగా జాగ్రత్తగా టెన్షన్ తీసుకోకు, ఏం కాదు, ఈ టైప్లో వాళ్ళని మనం మౌల్డ్ చేయాలి. ఇంకా పెద్దవాళ్ళ విషయానికి వస్తే, అంటే మన చుట్టుపక్కల ఎవరైతే మనం చూస్తున్నామో వీళ్ళందరివి మేజర్గా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అంటే ఐదర్ లైఫ్ స్టైల్ ఆ పర్సన్ది సరిగ్గా లేకపోవచ్చు, లేదా తన చుట్టుపక్కల ఉన్నది, అంటే ఫ్యామిలీ కావచ్చు, ఆఫీస్ అట్మాస్ఫియర్స్ లాంటివి కానీ, స్కూల్ అట్మాస్ఫియర్స్ కానీ, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే తరచుగా ఒక మనిషి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాయి. ఏదైనా సరే ఒక టెన్షన్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఉంటుంది ఇంట్లో. జనరల్గా చాలామంది మదర్స్ అరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే మదర్ పిల్లలతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ పిల్లలు మాట వినటం లేదు, చదువుకోవడం లేదు, లేకపోతే ఇంకో డిసిప్లిన్గా లేరు. ఎక్కువగా మదర్స్ చూస్తే ఎక్కువ అరుస్తారు నాన్నల కంటే కూడా ఇంట్లో. ఎందుకు అంటే ఫాదర్స్ జనరల్గా డైరెక్ట్ అంతగా పిల్లల విషయంలో ఇన్వాల్వ్ కారు, కానీ ఎక్కువగా మదర్ చూసుకుంటూ ఉంటుంది కాబట్టి తనకి రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే ఉంటుందో. ఇప్పుడు ఒక్కొక్క పిల్లోడు బాగా నెగ్లిజెంట్ ఉంటాడు, టిఫిన్ బాక్స్ మర్చిపోతాడు, వాటర్ బాటిల్ మర్చిపోతాడు, కేర్లెస్గా ఉండడము, తొందరగా రెడీ అవ్వకపోవడము. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా తనకి టెన్షన్ వస్తూ ఉంటుంది. ఆ టెన్షన్ కొంతకాలం అయ్యేసరికి ఏమవుతుంది అంటే ఇంకా అదొక కంగారులాగా తయారైపోతుంది. ఆ కంగారుగా అయిపోయి ప్రతిదానికి వరి అయిపోవడం. అరే వీడు హోంవర్క్ చేశాడో లేదో, చిన్న చిన్న విషయాలకి ఈ ఎక్కువ ఆలాపనలు పెరిగిపోయేసరికి ఏమవుతుందంటే బయటికి వెళ్తే తాళం వేసానో లేదో, అయ్యో అది బయటికి వెళ్ళాము అన్న సుఖం ఉండదు. ఎంతసేపు అరే తాళం సరిగ్గా పెట్టానా, పనమ్మాయి వస్తే అయ్యో చెప్పటం మర్చిపోయాను. ఇట్లా చిన్న చిన్నవే, పెద్ద పెద్దవన్నీ ఉండవు. ఇట్లా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆఫీస్ ఇష్యూస్ కానీ, ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుందో, ఈ మధ్య కాలంలో ఏంటంటే లైఫ్లో స్ట్రెస్ పెరిగిపోయింది. ఎప్పుడైతే లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుందో ఈ ఏమంటామంటే కంగారు, సరిగ్గా చేశానో లేదో, తన మీద తనకి అపనమ్మకం, ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో దానివల్ల కూడా మేజర్గా మనము ఇది ఏంటాము ఈ స్వభావాన్ని చూస్తూ టెన్షన్ పడటం అవి చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ అతిగా ఆలోచించడం, ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? బయటపడాలి అంటే ఒకటి లైఫ్ స్టైల్ కొంచెం సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనకు అసలు ఎందుకు వస్తుంది టెన్షన్, మనం అనలైజ్ చేసుకుంటే టెన్షన్ ఎందుకు వస్తుంది. ఇప్పుడు మనమే దానికి ఫ్యాక్టర్ అనుకో. ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం అంటారా, లేదా కౌన్సిలింగ్ కొంతవరకు యూజ్ అవుతుంది. అంటే తనకు తాను ట్రై చేసుకుని వర్కౌట్ కానప్పుడు నెక్స్ట్ మనం కౌన్సిలింగ్కి వెళ్తాం. అయితే ఏంటంటే అసలు తనకు తను ట్రై చేసుకోవడంలో కూడా ఇక్కడ తన పర్సనల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, సెలెక్ట్ కాలేదు, కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఓకే నెక్స్ట్ దాంట్లో ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. ఒక 4-5 ఏళ్ళు ఫెయిల్ అయ్యాను అనుకో, ఏమవుతుందంటే 5వ దగ్గర నుంచి వెళ్తున్నాను అంటే ఏమో ఫెయిల్ అవుతానేమో, నెగిటివ్ థాటే వస్తుంది అన్నమాట. ఇట్లా లైఫ్లో చాలామందికి ప్రతి విషయంలోనూ నెగిటివ్ థింకింగ్ పెరిగిపోతుంది. ఎందుకు అంటే అది నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఫెయిల్యూర్స్ కావు అవి. ఇప్పుడు యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్, యాజ్ అన్ ఎంప్లాయీ మనం ఫెయిల్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది చాలాసార్లు, కానీ అది కాదు. ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్నప్పుడు మనకి అది అలా కనిపిస్తుంది తప్ప ఇట్స్ నాట్ దట్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్. కానీ ఎప్పుడైతే అలా కనిపిస్తూ ఉంటుందో నేను సెట్ రైట్ చేయలేకపోతున్నాను, నేను ఇవన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనే ఒక కంగారు, ఒక చిరాకు, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి, ఎక్కడ వస్తుంది, ఎందుకు నేను అండర్ రేట్ చేసుకుంటున్నాను, ఎందుకు నాకు ఇంత టెన్షన్. ఇప్పుడు అయిపోయింది, పోతే పోయింది, ఏమైంది, ఇప్పుడు నాకు 2 మార్కులు తక్కువ వచ్చాయి, అయితే ఏమైంది, పోనీ ఇంటర్వ్యూ కాలేదు ఇంకోటి వస్తుంది, ఈ జాబ్ పోయింది పోనీ ఇంకోటి వస్తుంది. సో ఇలాగేంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మన ప్రమేయం ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు.
ప్రతి చిన్నదాన్ని ఏదో అయిపోయింది అది ఒక ఫీలింగ్ మనకి సొసైటీ క్రియేట్ చేసింది. మార్కులు తగ్గిపోతే ఇంకా నీకు ఫ్యూచర్ లేదు, ఒక దాంట్లో ఫెయిల్ అయితే నీకు ఫ్యూచర్ లేదు, పెళ్లి కాకపోతే ఫ్యూచర్ లేదు, ఒక పెళ్లి సంబంధం తప్పిపోతే ఫ్యూచర్ లేదు, పిల్లలు లేరా అయితే ఫ్యూచర్ లేదు. ఇలా ప్రతిదానికి ఏంటంటే ఒక భయం అనేది ఉండటంతో మనిషికి ఓవర్ యాంగ్జైటీ అనేది వచ్చేస్తుంది జనరల్గా. ఆ ఓవర్ యాంగ్జైటీ వల్ల ప్రతిదానికి కంగారు పడిపోవడం, టెన్షన్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం కనుక మన వైపు నుంచి ఏదైనా ఇలాంటివి జరుగుతూ ఉంటే మనమే అనలైజ్ చేసుకుని ఎందుకు కంగారు పడాలి, ఇదంతా ఇవాళ మనకి ఏదైతే చాలా పెద్ద ప్రాబ్లంలా అనిపిస్తుందో ఒక 5 years తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నవ్వుకుంటాం మనం, దీనికోసమే ఇంత టెన్షన్ పడ్డామని. కానీ ఆ రోజు మామూలు టెన్షన్ తీసుకోం. సో ఈ నిజం కనుక మనం అర్థం చేసుకుని రియలైజ్ అయితే కొందరు అతిగా ఆలోచించి సూసైడ్ అటెంప్ట్స్ వరకు కూడా వెళ్ళిపోతూ అది మళ్ళీ ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ కేసు. అది సూసైడ్ ఊరికే చేసుకోరు, జనరల్గా ఎక్కడో ఏదో స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. ఓవర్ థింకింగ్ అనేది ఓవర్ థింకింగ్ అనేది ఒక కారణం అయితే అసలు దేని గురించి థింక్ చేస్తున్నారు అనే దాంట్లో వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళందరూ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళరు, అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళరు. ఏదో పిచ్చి విషయాలు ప్రతిదీ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాం, వాళ్ళు నా గురించి ఏమనుకున్నారు, నా చీర బాగుందో లేదో, ఇవన్నీ సిల్లీ థాట్స్. వీటి కోసం సూసైడ్ దాకా మనం వెళ్ళాం. నెగటివిటీ అనేది ఎక్కువ అయిపోయి డిప్రెషన్ లా మారిపోయి చిన్న విషయాలు ఆలోచించే వాళ్ళు పెద్దగా చేసుకుంటారు. అయితే జనరల్గా సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒక ఫ్యాక్టర్ అయితే ఉంటుంది, ఒకే ఫ్యాక్టర్ ఉంటుంది మేజర్గా. అది చదువు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకో టెన్షన్ కావచ్చు, ఏదైనా ఫ్రెండ్షిప్స్ కావచ్చు, ఏదైనా వాట్ ఎవర్. కానీ ఒక్క ఫ్యాక్టర్ గురించి అతిగా ఆలోచించడం ఓవర్ థింకింగే, కానీ ఒక ఫ్యాక్టర్ గురించి. ఆ ఫ్యాక్టర్ ఏదో రూట్ కాజ్ కనుక పట్టుకుంటే అది అసలు లేకపోయినా కానీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయింది, దానికి మనం ఇంత తీసుకుంటున్నాం, కానీ ఆ రిలేషన్షిప్ ఫామ్ అవ్వకముందు అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, అప్పుడు బతకలేదా. కానీ ఎప్పుడైతే మనం ఒకళ్ళ మీద అతిగా అటాచ్డ్ డిపెండెంట్ అయిపోతామో అప్పుడే డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. దట్ విల్ లీడ్ టు సూసైడల్ టెండెన్సీ. ఈ పిల్లలు ఈ ఫెయిల్యూర్స్ ఇవి కూడా కొంచెం పేరెంట్స్ కూడా కారణం ఉంటుందంటారా? అంటే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏం కాదులే అని చెప్పగలిగే వాళ్ళైతే పర్వాలేదు, ఇంకా ఏం కాదులే అని చెప్పేవాళ్ళు ఇంత స్ట్రెస్ చేయరు. ఎక్కువగా అంత దాని మీద స్ట్రెస్ చేస్తున్నారు అంటేనే వాళ్ళకి అదే గోల్ అని అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఐఐటి కోచింగ్ ఇప్పిస్తాం మనము. ఇప్పుడు నా పిల్లలకి నేను ఇప్పిస్తాను, నాకు ఎలా ఉంటుందంటే తను ఐఐటి అని అయిపోవాలి అంతే. ఇంకా అది బయట తనకు అసలు ఒక కెరీర్ రావచ్చు, ఒక ఆప్షన్ ఉండొచ్చు, ఇంకే ఆలోచన రాదు. సో అదే గోల్ నా దృష్టిలో. అది లేకపోతే తను లేదు, ఆ టైప్ థాట్ నాకు ఉంటుంది. అంత ఎప్పుడైతే నేను పెట్టేసుకుంటానో మైండ్లో, అది రీచ్ కాలేకపోతే పిల్లలు ఎఫెక్ట్ అయిపోతారు. సో పిల్లలు ఎఫెక్ట్ అయితే కంపల్సరీ దానికి పేరెంట్స్ కారణమవుతారు, టీచర్స్ కారణమవుతారు, ఈవెన్ చుట్టుపక్కల ఫ్రెండ్షిప్స్ కారణమవుతాయి. ఇవన్నీ వాళ్ళ మైండ్లో ఒక నెగిటివిటీని కాన్స్టెంట్గా ఫీల్ చేస్తున్నప్పుడు ఇంకా డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. అది ఒకేసారిగా ఒక్క రోజులో ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయితేనో ఇది ఓవర్ నైట్ రాదు, అది ఎక్కువగా ఫిల్ అయిపోతేనే వస్తుందన్నమాట. ఇప్పుడు ఆఖరికి ఒక రిలేషన్లో ఒక బ్రేకప్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా బ్రేకప్ అయిపోయింది అంటే వాళ్ళతో చాలా ఇయర్స్ ఆఫ్ ఒక అటాచ్మెంటో లేదా మనం ఏదో వాళ్ళ మీద ఒక హోపో ఏదో డెవలప్ చేసుకుంటాం కాబట్టి అది మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. ఒకేసారి బ్రేక్ అయినప్పుడు ఒక షాక్ లాగా వస్తుంది. అది సో ఏంటంటే బేసికలీ మనలో ప్రాబ్లం ఉంటే మనం రెక్టిఫై చేసుకోవాలి. మన సరౌండింగ్స్లో ప్రాబ్లం ఉంటే అంటే ఇంట్లో టెన్షన్స్ ఇంకేదో టెన్షన్స్ ఉన్నప్పుడు ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మనం కొంతవరకే చేయగలం. వీ కాంట్ చేంజ్ ఎవ్రీబడి, ఈవెన్ లెట్ ఇట్ బి దే ఆర్ ఆర్ ఓన్ చిల్డ్రన్ ఆర్ ఓన్ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, బ్రదర్స్ సిస్టర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. మనం కొంతవరకు చెప్పగలిగిన వాళ్ళమే, అంతకు మించి బియాండ్ దట్ అసలు మనం ఏదో వాళ్ళ ఫేట్ మనమే రాసేస్తున్నట్టు, మనమే బ్రహ్మ అయిపోయినట్టు. ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలు సేమ్గా ఉండరు. సో ఇది మనం తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. మనం చేయాల్సిందల్లా మన రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడం. ఒకసారి చెప్దాం, 10 సార్లు చెప్దాం, కాదమ్మా ఇది తప్పు, ఇలా ఉండాలి అంతే. అంత బియాండ్ దాట్ దాన్ని మనము హార్ట్కి తీసేసుకుని మన హెల్త్ పాడు చేసేసుకుని ఇంట్లో పెద్ద ఇష్యూస్ చేసుకుంటే కుదరదు. ట్రై చేయొచ్చు కొంతవరకు, వాళ్ళని దారిలో పెట్టడానికో, ఇంట్లో సిచ్యువేషన్స్ దారిలో పెట్టడానికో, ఆఫీస్లో అయితే కొలీగ్స్తో కానీ వీళ్ళైనంత వరకు అడ్జస్ట్ అవ్వడానికో ట్రై చేయొచ్చు. ఫ్యామిలీ అయితే యూ కాంట్ కీప్ బ్రేకింగ్ ద రిలేషన్స్ ఆల్వేస్. కానీ ఆఫీస్ అయితే మరీ టార్చర్ అయినప్పుడు మనం షిఫ్ట్ అయిపోతాం.
అంతకంటే ఏం లేదు. కానీ ఏంటంటే మితిమీరి ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తాం అది మనకి ప్రతిదానికి ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ అంతగా ఆలోచించక్కర్లేదు, అక్కర్లేదు. మంచి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు తొందరగా దాంట్లోంచి బయటికి రాగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. లేని వాళ్ళకి కొంచెం ప్రాబ్లం.